హాయ్ అండి. ఈరోజు చికెన్ బిర్యానీ చేయాలని అస్సలు లేదండి. మా అమ్మల్లుడు కోరికేదైనా తీసుకొస్తానని అలా బయటికెళ్తేనండి, చికెన్ షాప్ ముందు బాగా బలిసిన కోడి కన్నుకొట్టిందంటండి. కన్నుకొట్టి ఊరుకుందా వెనకాల ఇంటికొచ్చేసిందండి. ఇంటికొస్తే మరి నేను ఊరుకుంటానా? ఒకసారి గిన్నెలో చూడండి. గిన్నెలో చూపిస్తున్న విధంగా ఉప్పు, కారం బాగా దట్టించి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, గరం మసాలా వేసి, బిర్యానీ మసాలా వేసి, ఒక చెక్క నిమ్మకాయ వేసి బాగా కలిపి ఒక అరగంట పక్కన పెట్టాను. అరగంట తర్వాత పొయ్యి మీద మూకుడు పెట్టి చికెన్ వేయించుకుంటున్నానండి. ఒక పక్కన రైస్ కడిగి పక్కన పెట్టానండి. బిర్యానీ రైస్ వండుకోవడానికి వేరే పాత్ర పెట్టుకుని అందులో బిర్యానీ సరుకులన్నీ వేసుకుని వేయించుకుని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. తర్వాత వాటర్ పోసుకుని బాగా మసులుతున్నప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం వేసుకోవాలండి. బియ్యం వేసుకున్న తర్వాత 75% ఉడికిన తర్వాత పక్కనే ఉడికిన కూర అందులో వేసుకుని 10 నిమిషాలు మూత పెట్టి 10 నిమిషాలు ఉంచండి. మూత తీసి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోండి. చికెన్ బిర్యానీ రెడీ.